ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీకి రెయిన్ ఫీవర్ పట్టుకుందా అంటే అవుననే అంటోంది ఐఎండీ. ఇప్పటికే దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఇప్పుడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపుగా ఇది పశ్చిమం వైపు దశగా పయనిస్తూ అది తీవ్రంగా బలపడేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా రాబోయేటువంటి 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు కూడా కొన్ని జిల్లాలకి పిడుగులపాటుతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చలిగాలులు కూడా ఎక్కువ వీస్తున్నటువంటి నేపథ్యంలో అది పగటి ఉష్ణోగ్రతలు సైతం దాదాపు 10 డిగ్రీలకి పడిపోవచ్చు. అదే రకంగానే రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలకి పడిపోవచ్చు. తీవ్ర చలితో పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో అటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదే రకంగానే నెల్లూరు, ప్రకాశము ఈ ప్రాంతాల్లో అంతా కూడా రాబోయేటువంటి 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టయితే చెప్తోంది. సో మనం ఇప్పటికే చూసాము ఇటీవల కురిసినటువంటి వర్షాలకి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులు, డ్యాములు, అదే రకంగానే చిన్నపాటి కాలువలు సైతం ఉప్పొంగినటువంటి పరిస్థితులు అయితే చూసాం. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఒక్క స్వర్ణముఖి నదికి సంబంధించి అంటే కళ్యాణ్ డ్యామ్ నుంచి కావచ్చు, లేదంటే ఆ ఎగువన ఉన్నటువంటి పలు ప్రాంతాల చెరువులు, చిన్నపాటి చెరువులు సైతం పూర్తిగా ఈ ఒక్క ప్రాంతం గుండానే నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మనం చూసాం గతంలో ఈ రోడ్డు కూడా ఒకసారి మనం గమనించవచ్చు, భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అది ఇంకా మరమ్మతులకి నోచుకోక పక్కనే ఒకటి ఆల్టర్నేట్గా రోడ్డు అనేది వేశారు. ప్రస్తుతం ఆ ఒక్క దిశగానే వాహనాలన్నీ కూడా పయనిస్తోంది. సో ఇలాంటి సిచ్యువేషన్సే అనేక ప్రాంతాలు కూడా పరిస్థితి అక్కడే కనిపిస్తోంది. దాంతోపాటు కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో మండలాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మత్స్య గ్రామాలంతా కూడా పూర్తిగా కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడన నేపథ్యంలోనే అటు పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ రాబోయేటువంటి 24 గంటల్లో అది క్రమంగా బలపడేటువంటి అవకాశం ఉన్నట్టు, అటుగా వాయుగుండంగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇది నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే గడిచినటువంటి 2-3 రోజులుగా అటు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, అంటే విజయనగరము, అటు కృష్ణా, బాపట్ల, ఏలూరు ఇటువంటి ప్రాంతాల్లో, తూర్పుగోదావరి, విశాఖపట్నం ఈ ఒక్క ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి చలిగాలతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసినటువంటి సందర్భం మనం చూసాం. కాకపోతే రాబోయేటువంటి 3 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలు భారీగా ఉండబోతాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కారణంగా అటు తిరుపతి జిల్లా సముద్ర తీర ప్రాంతాలు ఇప్పటికే అలలు దాదాపు 5 మీటర్లు ఎత్తుకు ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అయితే తీవ్ర అల్పపీడన ప్రభావంతో అటు చెన్నై, తిరువల్లూరు, అదే రకంగానే కాంచీపురము, చెంగల్పట్టు, కాంచీపురం ఇటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇది మరో వార్నింగ్ అని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు 4-5 అల్పపీడనాలు, అదే రకంగానే అది వాయుగుండంగా మారడము, ఆ రకంగానే అటు రాయలసీమ కావచ్చు, అంటే కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైతులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. మత్స్యకారులు కూడా కొందరు సముద్రంలో చిక్కుకుపోయినటువంటి సందర్భంగా వాళ్ళని కూడా కాపాడినటువంటి పరిస్థితి. మళ్ళీ అటువంటి సిచ్యువేషన్సే కంటిన్యూ అవబోతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే రాబోయేటువంటి 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే ఆ రకంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వం సైతం దీనిపైన కొంత మానిటరింగ్ చేస్తోంది, ఆ జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతోంది. ముఖ్యంగా ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ వస్తే పాఠశాలలకి సెలవులు ప్రకటించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అంటే రాబోయేటువంటి 3 రోజుల పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాము
ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డము, అదే రకంగానే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు పలు ప్రాంతాలంతా కూడా కొంత జలమయం అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ముందుగా గుర్తించి కొంత జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రక్రియ మాత్రం టీటీడీ చేపడుతోంది. ఎందుకంటే రాబోయేటువంటి 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇటువంటి ప్రాంతాలు ఏదైతే చిన్నపాటి గ్రామాల్లో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, లేదంటే కుంటలు, అదే రకంగానే వాగులు, ఈ ప్రాంతాలంతా కూడా ఆ ఒక సమీపంగా ఉన్నటువంటి కొన్ని ఇల్లు కొంత పునరావాసానికి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడే చూసాము, ఏదైతే నదీ ప్రవాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఇల్లు ఇప్పటికే ధ్వంసమైనటువంటి పరిస్థితి, ఆ ప్రాంతాల్లో కొంత అక్రమంగా నిర్మించినటువంటి ఇల్లు సైతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో వాటన్నిటిని కూడా గుర్తించి అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. సో రాబోయేటువంటి 3 రోజుల పాటు కూడా ఇది ప్రస్తుతం ఏదైతే కోస్తాంధ్ర, అదే రకంగానే ఉత్తర తమిళనాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉండబోతోంది. కాబట్టి ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతం ఏదైతే ఉందో అటు నెల్లూరు జిల్లా కావచ్చు, అంటే సూలూరుపేట, తడ, ఈ మండలాలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సో రాబోయేటువంటి 3 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రజలు ప్రభుత్వం సూచిస్తోంది. దానికి తగినట్టుగా ఏర్పాట్లు అయితే చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సూచనగా చెప్పొచ్చు.